మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమా చూసాం. కానీ ఆ సినిమా హిట్ అయినప్పటి నుంచి మళ్ళీ మెగాస్టార్ కొత్త సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని వెయిటింగ్ కదా. అయితే మనశంకర వరప్రసాద్ సినిమా కంటే ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వంబర సినిమా విఎఫ్ఎక్స్ పనుల వల్ల రిలీజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ తెలిసిందే. రిలీజ్ ఇంకో 2 నెలలు ఆగితే చాలు అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. సో ఆ కథ ఏంటో చూద్దాం. అందుకే టాలీవుడ్ లో ఇప్పుడు మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం విశ్వంబర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమా ఇప్పటికే అనేక కారణాలతో వార్తలు నిలుస్తోంది. యువ దర్శకుడు మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ గురించి నెట్టింట చర్చలు ఊపందుకున్నాయి. మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే అంచనాలు ఎంత పెద్దవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే విశ్వంబర ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. పిరియాడిక్ ఫాంటసీ నేపథ్యంలో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేలా ఈ కథ రూపొందిందని ఇప్పటికే సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తన గత చిత్రం బింబిసార ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మెగాస్టార్ తో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ ను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. కానీ ఈ సినిమా కోసం మెగాభిమానులు దాదాపు 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ చిత్రం త్వరగా విడుదల అవుతుందని భావించినప్పటికీ పలు కారణాలతో విడుదల ఆలస్యమైంది. ముఖ్యంగా టీజర్ విడుదలైన తరువాత కొంతమంది ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్ గురించి విమర్శలు చేశారు. భారీ ఫాంటసీ కథతో విజువల్స్ చాలా కీలకం కావడంతో ఆ విమర్శలను నిర్మాతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే చిత్ర బృందం మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్లే సినిమా విడుదల కొంత ఆలస్యమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఫ్యాంటసీ సినిమాలు అంటే ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాలి. ఆ ప్రపంచం నిజంగా ఉందనే భావన కలిగించేలా విజువల్స్ ఉండాలి. అందుకే విశ్వంబర టీం కూడా అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. ఒక్కో సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తూ సినిమా నాణ్యతను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టినా చివరికి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ అనుభవం ఇవ్వాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక అంచనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా 2026 జూలై 10న థియేటర్లో విడుదల కావచ్చని టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా కొన్ని తేదీలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ తేదీపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా పెద్ద ఈవెంట్లా ఉంటాయి. అందుకే ఈసారి కూడా విడుదల తేదీని సాధారణంగా ప్రకటించకుండా ప్రత్యేక వీడియోతో ప్రకటిస్తే మరింత బజ్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఒక చిన్న టీజర్ లేదా ప్రత్యేక వీడియో రూపంలో రిలీజ్ డేట్ ప్రకటిస్తే సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుందని వారు చెబుతున్నారు. అంతేకాదు కొత్త రిలీజ్ డేట్ ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన మంచి జోష్లో ఉన్నారు. ఆ సినిమా విజయం తర్వాత చిరంజీవి మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో పాటు అభిమానులకు కూడా భారీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు చిరంజీవి బాబీ కాంబినేషన్ లో మరో సినిమా రావటం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. చిరంజీవి కూడా త్వరలో సెట్స్ పైకి అడుగు పెట్టనున్నారని సమాచారం.
ఇలా ఒకవైపు విశ్వంభర వంటి భారీ ఫాంటసీ సినిమా, మరోవైపు ఒక కొత్త కమర్షియల్ ప్రాజెక్టుతో మెగాస్టార్ కెరీర్ మళ్లీ పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే గనక ఈ సినిమా కూడా నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఉంటుందట. సో మెగాస్టార్ ఏడాదిన్నరలో 3 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత దక్కుతుంది. మెగాస్టార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. అందుకే ఆయన సినిమా విడుదల అంటే థియేటర్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు విశ్వంభర కూడా అలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా ఫాంటసీ కథ, అద్భుతమైన విజువల్స్, మెగాస్టార్ నటన అన్నీ కలిపి ఈ సినిమా ఒక బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ గా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ పనులు పూర్తయిన తర్వాతే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అందుకే అభిమానులు కూడా ఓపిగ్గా ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చూస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం తెలుగు సినిమా అభిమానుల కోసం ఒక పెద్ద విజువల్ ఫీస్ట్ గా మారిపోతోందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అధికారికంగా విడుదల తేదీ ప్రకటించే రోజు ఎప్పుడు వస్తోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మరోసారి మెగా హంగామా మొదలవటం ఖాయం.